వెల్కమ్ టు తవాయ్ కిచెన్. ఈరోజు మనం తవాయ్స్ కిచెన్లో కైమా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ కైమా కర్రీ రైస్తో రోటీతో చాలా బాగుంటుంది. ముందుగా 1 కేజీ కైమా తీసుకోవాలి. 750 గ్రామ్స్ ఆఫ్ కైమా, 300 గ్రామ్స్ ఆఫ్ లివర్ తీసుకుంటే బాగుంటుంది. ఒక స్టీల్ కుక్కర్ తీసుకున్నాను నేను ఈరోజు కైమా చేయడానికి. ఇందులో కొంచెం ఆయిల్ వేసి, ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క వేసి, అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఈ కైమా కర్రీలో ఎక్కువ ప్రాసెస్ అంతా ఫ్రైయింగ్లోనే ఉంటుంది మొత్తం. తర్వాత మనం పీల్డ్ గార్లిక్ ఇంకా కాజులు వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఎంతెంత క్వాంటిటీస్ వేయాలి అన్నది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందుకే ఇక్కడ చెప్పట్లేదు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా పోయే వరకు మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కైమా, లివర్ ముక్కలు అన్నీ వేసేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఫ్రై చేస్తూనే ఉండాలి. అలా ఫ్రై చేసినప్పటికీ మనకి ఆ పచ్చివాసనలన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనము కొంచెం సాల్ట్, తర్వాత పసుపు, తర్వాత కారం, కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కొంతసేపు. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోకి మనము నెక్స్ట్ కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ కరివేపాకు స్మెల్ వల్ల కైమా టేస్ట్ అనేది మారుతుంది. ఇప్పుడు హోమ్ మేడ్ మటన్ మసాలా, ధనియాల జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పొడి చల్లుకొని మళ్ళీ నీరంతా ఎగిరిపోయే వరకు ఎగిరిపెట్టాలి. కైమాలో నీరు ఉంటాయి కదండి, ఆ నీరంతా ఎగిరిపోవాలి మొత్తం. కైమాలో నీరు ఉంటే ఏమవుతుందంటే నీసువాసన వస్తుంది. ఆ నీరు మొత్తం ఎగిరిపోయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపడా, ఎక్కువ వాటర్ వేసేయకూడదు, సరిపడా వాటర్ వేసుకుని మనం ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 8 విజిల్స్, కైమా కదండి అందుకని మనము మటన్ కాబట్టి 8 విజిల్స్ రానివ్వాలి. 8 విజిల్స్ వచ్చాక ఒక 5 నిమిషాలకి తర్వాత అంత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందులో అడుగున వాటర్ ఉంటుందండి. ఇలా డైరెక్ట్ తీసేసుకుంటే వాటర్తో కర్రీ టేస్టీగా ఉండదు. అందుకని మనం ఈ నీరంతా ఎగరపెట్టేటప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, మళ్ళీ మిగిలిన మసాలా పౌడరు అవన్నీ వేసేసుకుని బాగా కలిపి పెట్టుకుంటూ ఉండాలి. నీరంతా ఎగరబెడుతూ ఉండాలి. కొంచెం టేస్ట్కి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసి మళ్ళీ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుని ఇంకా ఏమైనా మసాలా పడుతుంది అనిపిస్తే మసాలా వేసుకోవచ్చు. లేకపోతే ఆ నీరంతా ఎగిరిపోయిన తర్వాత మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది రైస్తో చాలా బాగుంటుందండి. జనరల్లీ మనం ఇన్ని వెల్లుల్లిపాయలు, ఇంత జీడిపప్పు ఎందుకు వేసామంటే బాలింత్రాలకి ఇది పెట్టినప్పుడు చాలా బాగుంటుందండి. మామూలు పర్సన్స్ కూడా తినొచ్చు. కైమా తినడం వల్ల కొలెస్ట్రాల్ అంటారు కదా, ఒకవేళ అలా అనుకుంటే మనకు ఆ వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఆ కొలెస్ట్రాల్ అనేది ఆ ఎఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుందండి. జీడిపప్పు అయితే టేస్ట్కి వేసుకున్నాం, ప్యూర్లీ మీ ఆప్షనల్. తర్వాత ఇది ఇలాగా నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుందండి. పుల్కాసు, రోటీస్లోకి అయితే ఇంకా అదిరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.